నాగమ్మ వాళ్ళైతే ఇక కేశవ పెళ్లి ఏర్పాట్లకైతే అందరిని పిలుస్తూ ఉంటారు. ఇక అప్పుడే శంకర్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వస్తూ ఉంటారు. శంకర్ కారు వేసుకొని ఇక వాళ్ళని చూసి ఏంట్రా రథం రథం సారథి లేని రథంలా మీరిద్దరూ వచ్చారు వాడేడి అని శంకర్ వైపు శంకర్ ఎక్కడ అనేసి అడుగుతూ ఉంటుంది. నాగమ్మ అయితే అది చూసి తను రాలేదమ్మా అని చెప్తూ ఉంటాడు. ఏమైంది తను రాకపోవడం ఏంటి అంటే ఆ వెన్నెల తప్పించుకుందమ్మా తన కోసమే అడవుల్లోకి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ ఆచూకీ దొరక ఏం చేయాలో మాకు తెలియక మేము ఇలా వచ్చేసామమ్మా అని చెప్తూ ఉంటాడు. అక్కడ ఉన్న కేశవ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. అవునమ్మా చాలాసేపు వెతికాము ఎక్కడ వాళ్ళ ఆచూకీ దొరకలేదు. అందుకే ఏం చేయాలో మాకు తెలియక మేము వచ్చేసాము అని అనేసరికి నాగమ్మ కూడా కంగారు పడుతూ ఉంటుంది. అవునమ్మా అనేసి ఇక వాళ్ళిద్దరూ చెప్తూ ఉండేసరికి ఇక నాగమ్మ వైపు చూసి ఇద్దరు సన్యాసులు నమ్ముకొని ఏం పని కూడా మనకి జరగదు ఫోన్ చేస్తే అయిపోయేది కదా అనేసి ఇక కేశవ్ అయితే చాలా కోపం పడుతూ ఉంటాడు. వెన్నెలను తీసుకురానందుకు మమ్మల్ని నమ్ముకున్నాను చూడండి మా మీదే మాకే ఎంత సిగ్గుగా ఉందో మీరు అసలు ఏమి చేయరు అనేసి చాలా కోపడుతూ ఉంటాడు. వెంటనే అయితే శంకర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక అక్కడ స్విచ్ ఆఫ్ అని రావడంతో ఇక కేశవకి అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక ఎంతకి ఫోన్ ట్రై చేస్తున్నా నాట్ రీచబుల్ లేదా స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉండేసరికి అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ తీసి ఇక విసిరి కొడుతూ ఉంటాడు. ఇక అంతా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. కేశవ్ అయితే నాగమ్మ వీళ్ళందరూ కూడా భయపడుతూ ఉంటారు. అక్కడ ఉన్న శంకర్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా భయపడుతూ ఉంటారు. అవునమ్మా స్విచ్ ఆఫ్ వస్తుంది మేము కూడా చేసాము అని శంకర్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే చాలా కోపం వస్తూ ఉంటుంది. కేశవకి అయితే ఇక నాగమ్మ అయితే అలాగ ఆలోచన పడుతూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరిని చూసి ఏం చేయాలని నాగమ్మ అయితే ఆలోచిస్తూ ఉండగా మిమ్మల్ని నమ్ముకొని మేము ఏదైనా చేస్తే మాకు ఇలా ఇచ్చేస్తారనేసి కేశవ్ అయితే వాళ్ళిద్దరిని తరిమి కొడుతూ ఉంటాడు. ఇక నాగమ్మ అయితే అదేమి పట్టించుకోకుండా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. కేశవ ఆగు వీళ్ళిద్దరిని కొడితే ఏమొస్తుంది నువ్వు గింజల్ని పిండితే నూనె వస్తుంది తప్ప ఇసుకనే కాదు ఎందుకు నువ్వు అర్థం చేసుకోవటం లేదు అనేసి ఇక కేశవని అయితే ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది నాగమ్మ అయితే. అది కాదమ్మా నాకు ఏదైనా నచ్చాల్సింది నాకు దక్కకపోతే నాకు మెంటల్ వచ్చేస్తుంది. ఆ విషయం నీకు తెలుసు కదా నాకు వెన్నెల చాలా నచ్చింది. చూసిన మొదటి చూపులోనే నాకు నచ్చింది. ఇప్పుడు తను తీసుకురాలేదు నాకు రాలేదు అంటే నాకు పిచ్చెక్కిపోతుంది. నాకు దక్కింది ఏదైనా సరే దూరం అయితే నాకు ఎలా ఉంటుందో నాకు మెంటల్ వచ్చేస్తుంది. నీకు తెలుసు కదా అంటే నాకు తెలుసు నీకోసమే వెన్నెలను నేను ఖచ్చితంగా శంకర్ తీసుకువస్తాడు. కాస్త లేట్ అవ్వచ్చు కానీ తను ఖచ్చితంగా నీకోసం తీసుకువస్తాడు చూస్తూ ఉంటూ అని అంటూ ఉంటుంది. చూడు వెన్నెల నీదే నీకోసమే తీసుకుని వస్తాడు. తను వచ్చిన వెంటనే మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను. తనే నీ భార్య నువ్వు గుర్తుపెట్టుకో అనేసి ఇక నాగమ్మ అయితే నచ్చ చెప్తూ ఉంటుంది కేశవకి. అప్పుడు కేశవ అయితే సాధిస్తూ నిజంగా నమ్మ వెన్నెల నాదే కదా నా పిల్లమే అవుతుంది కదా అనేసి పిచ్చి వాళ్ళ బిహేవ్ చేస్తూ ఉంటాడు కేశవ. ఇదే రోజు ప్రో ఎపిసోడ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.